నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు, నారీ సేన ఫౌండర్ శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా పద్మిని. చాలా హ్యాపీగా ఉంది నేను కలవటం. నాకు కూడా ఆఫ్టర్ యువర్ డెలివరీ. అవును, అగైన్ క్వీన్ ఇస్ బ్యాక్. అమ్మ బాబోయ్, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొకసారి ఇలా మిమ్మల్ని కలవటం, ఓల్డ్ అని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడం అనేది డెఫినెట్ గా అదృష్టంగా భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. శ్రీపాద శ్రీవల్లభ వంశోద్ధారకుడిని మళ్ళీ తీసుకొచ్చినందుకు మీ అందరి బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు మీరు బ్లెస్సింగ్ ఇవ్వటమే చూడు, అసలు బాబు పుడతాడు వెంటనే ఫస్ట్ మీకు చెప్పడం జరిగింది. సో వెంటనే అసలు వితౌట్ ఎనీ అసలు ఇంకొక థాటే లేదు అసలు. ఖచ్చితంగా బాబాయ్ పుడతాడు అక్క అంటే చూస్తూ ఉండు, బాబాయ్ పుడతాడు. బాబాయ్ పుట్టాడు. శ్రీపాదుడు అలా అనుగ్రహించి తీరుతాడు అని అన్నారు. తీరాడు. దత్త ప్రసాదం. థ్యాంక్ యూ అక్క. నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఆ వంశాన్ని ఉద్ధరిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ అంతటి అభివృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ అలా. రైట్ అక్క, విశ్వావసు నామ సంవత్సరం వచ్చేస్తుంది. అమ్మో, ఈ క్రోధి నామ సంవత్సరం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని నిజంగానే అంటే ఎంత గుడ్స్ ఉన్నా భయపెట్టిన తీరును చూస్తే అంటే యావత్ ప్రపంచాన్ని ఆ యుద్ధాలు గాని లేకపోతే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు గాని మనం చూసాము. నిజంగా చాలా భయపెట్టింది. చాలా చాలా నామానికి తగ్గట్టుగానే కోపాలు కూడా చాలా మందికి పెరిగిపోయాయి. విపరీతమైన కోపాలు. యాక్సిడెంట్స్ చూసాం మనం, ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివన్నీ కూడా చూసాం మనం. ఇటకేలకు మెల్లగా నెట్టేసాము. ఇంకా అయిపోయింది. మార్చి 30వ తారీఖు ఇంకా బాయ్ బాయ్ చెప్పేయచ్చు. విశ్వవసు నామ సంవత్సరం వచ్చేస్తుంది. ఆ సంవత్సరం డెఫినెట్ గా చాలా చాలా బాగుండాలి. మరి మీ ప్రణాళిక ఏమిటి? కొత్త సంవత్సరం వస్తోంది కాబట్టి ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం చేయబోతున్నారు? అంటే ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి కార్యక్రమాలని చేపట్టబోతున్నారు? ఈ విషయాలు ఒకసారి. కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ముందు స్వామి నాకు వచ్చిన ఇంట్యూషన్ ఏంటంటే, నేను నీకు పెట్టిన కార్యక్రమం ఏంటి అని నన్ను క్వశ్చన్ చేశారనమాట. ఏం స్వామి అంటే, సిద్ధమంగళ స్తోత్రం అనేది నువ్వు ఇంకా విశ్వవ్యాప్తంగా దాన్ని అలాగా అంటే తీసుకెళ్తూనే ఉండాలి. ప్రతి ఇంట కూడా అంటే ఊరూరా కూడా దాన్ని వ్యాప్తి చేస్తూ ఉండాలి. సిద్ధమంగళ స్తోత్రం అనేది కల్పతరువు. ప్రతి ఇంట్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం పఠించాలి. ఏంటైతే సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తూ ఉంటారో అక్కడ అనేది సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారు. నువ్వు మళ్ళీ మొదలు పెట్టాలి 108 ఇల్లు. దాంతో పాటు నామజపం కూడా మొదలు పెట్టమన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే రాజు సూర్యుడు, మంత్రి సూర్యుడు, షష్టగ్రహ కూటమి వస్తుంది. వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని బయటపడటానికి నామజపం చేయమన్నారు స్వామి. అందరికీ స్వామి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నామజపం చేయాలి. ఎవరైతే ఎక్కువ నామజపం చేస్తారో వాళ్ళు ఈ ఆపదల నుంచి బయటపడతారు. ఏం లేదు, మన హనుమంతుడు ఏం చేశాడు రా పద్మిని? రామనామ జపమే చేశాడు. అంతే. ఆయన పూజలు చేశాడా, హోమాలు చేశాడా, యజ్ఞాలు చేశాడా? నామ జపంతోనే అంతటి అష్టసిద్ధుల్ని పొందాడు. అలాంటి నామజపం ప్రతి ఒక్కరూ చేసేలాగా వ్యాప్తి చెయ్యి. నామజపం చేయించు, ఇంటింటికి వెళ్ళి నామాన్ని పలికించు, ఇంటింటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాలు చెయ్యి, మళ్ళీ 108 ఇల్లు చెయ్యి. ఈసారి వెళ్ళని ఊర్లు వెళ్ళు. నెల్లూరు వెళ్ళలేదు, అటు వెళ్ళు, తెలంగాణ ప్రాంతాలు వెళ్ళు, రాయలసీమ ప్రాంతాలు వెళ్ళు అని చెప్పారు. అద్భుతం. సో ఎక్కడైతే వెళ్ళలేదో అక్కడికి వెళ్ళి ఈసారి మనం సిద్ధమంగళ స్తోత్రాలు నామజపాలు మొదలు పెట్టబోతుంది. అది కూడా 108 ఇళ్ళని సంకల్పించుకోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా రథ సప్తమి నాడు ఈ 108 ఇళ్ళు చేసుకోవాలి అని చెప్పి మీరు సంకల్పించుకోవటం కానీ చెక్క 108 ఇళ్ళు కూడా కంప్లీట్ అయిపోవటం కానీ మళ్ళీ ఇంకొకసారి కూడా 54 ఇళ్ళు కూడా రెండో రౌండ్ లో కూడా అది కూడా చక్కగా ఎంత ఫాస్ట్ గా అంటే వాళ్ళు ఫోన్ చేయడం, మా ఇంటికి రండి మేము చేయించుకుంటాం అని చెప్పి అటు సామూహికంగా అలాగే లేకపోతే వాళ్ళు మాత్రమే ఇంట్లో చేసుకోవడం, ఇట్లా చాలా అద్భుతంగా జరిగింది. మరొక మారు విశ్వవసు నామ సంవత్సరంలో 108 ఇళ్లకి కూడా స్వామి పాదుక రూపంలో రావటం అనేది జరుగుతుంది. పాదుక రూపంలో తీసుకెళ్తాము. స్వామి దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. దత్తా అనే నామం పలకాలంటే పద్మిని మన కర్మలు ఎప్పుడైతే తీవ్రతరం అవుతాయో అప్పటి వరకు దత్తాత్రేయ స్వామి పరిచయం అవ్వరు. అత్యంత భక్తి శ్రద్ధలతో పరితపించి దత్తా 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 అనుకుంటే పరిచయం అవుతారు.
లేదా నేను ఇంకా నాకెందుకు ఈ జన్మ, నేను భరించలేకున్నాను ఈ కష్టాలు అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతారు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. దత్తాత్రేయ స్వామి మాట అంటే నామం దత్త అని నోటి వెంట పలకాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. ఖచ్చితంగా. ఒక్కసారి దత్త అని పలికితే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం. ఒక్కసారి దత్త అని నామస్మరణ చేస్తే ఎన్నో నారాయణ క్షేత్రాలు తిరిగిన ఫలితం. ఒక్కసారి దత్త అని నామస్మరణ చేస్తే త్రిమూర్తులు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితము దత్త నామజపానికి ఉంది. అందుకే పద్మిని మనం ఇళ్ళకెళ్ళి చేసేది ఒకటి, ఈ ఉగాది నుంచి దత్త నామజపం ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఈ సంవత్సరం బాగుండాలి, ఈ సృష్టికి తమ యొక్క శక్తి అంటే అలాగే ఈ దైవిక శక్తి ప్రతి ఇంట్లోని రావాలి, అన్ని ఉపద్రవాల నుంచి బయటపడాలని అందరూ కూడా మన దత్త భక్తులు దత్త నామజపం చేసి వాళ్ళ కౌంట్ మనకు కమెంట్స్ రూపంలో పెడితే, ఇదివరకు మనం కోటి నామజపం ఎలా చేసాం సేమ్ సంకల్పం అంటే మనం ఇంటికి వెళ్ళి చేసేది వేరు, ఈ దత్తనామ జపం వాళ్ళు జపమాలతో చేసుకొని 1 గంటకు 5000 సార్లు చేయొచ్చు. దత్తనామ జపము మళ్ళీ 1,000,000 సార్లు దత్త జయంతి వరకు టైం ఇద్దాం. రైట్. ఓకే, దాని గురించి ఇంకొకసారి ఈ వీడియో గురించి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ 108 ఇళ్లకు సంబంధించి ఇక అన్ని ప్రాంతాలకి మీరే స్వయంగా వెళ్ళటం, అలాగే స్వామి పాదుకల్ని కూడా తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మరి లత గారి నంబర్ కి ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏరియా గనక మీ ఏరియాలో ఒక 3-4 ఉంటే 3-4 ఉంటే మనకి ఈజీ. ఎందుకంటే మనం వెళ్ళే ఛార్జీల వరకు మనం వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం, ఎక్కువ కూడా కాదు. అంతే, చార్జెస్ మటుకు మీరు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా వెళ్తున్నాం కాబట్టి ఒక 3-4 ఇల్లులు ఉంటే మనకి వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడకుండా మనం చేసి రావచ్చు. ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక 3-4 ఇళ్లలో కవర్ చేసుకుని చక్కగా స్వామి జపం చేసుకుని, అంటే శ్రీపాద శ్రీవల్లభులకి సంబంధించినటువంటి సిద్ధమంగళ స్తోత్రం గనక ఇంట్లో పారాయణ చేయించుకుంటే దానికి ఉండేటటువంటి దాని పవర్ ఎట్లా చెప్పాలక్క, ఏ మాటలు శక్తివంతమైనది రా అసలు. అది ఎంత మంది జీవితాల్లో ఎన్ని మిరాకిల్స్ చేసింది అది. అందుకే నేను మిరాకిల్ స్తోత్రం అంటాను. ఏ ఇంట్లో అయితే చేసామో అందరు కూడా చాలా చాలా ఒకరు ఇల్లే కొనేసారు సిద్ధమంగళ స్తోత్రం చేస్తే. ఆయన మనకి ఫోన్ లో చెప్పారు కూడా, మా ఇంట్లో వచ్చి చేయగానే మేము ఇల్లు కొనేసాము, అద్దీంట్లో ఎక్కడైతే పూజ ఆయిలే కొనేసుకున్నారు. అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఉద్యోగం వచ్చేసి ఏది కావాలంటే అది స్వామి ప్రసాదిస్తారు. నువ్వు కావాల్సింది ఒక్కటే, నీకు భక్తితో దత్తాత్రేయ స్వామిని మీ ఇంటికి ఆహ్వానించాలి. దత్తాత్రేయ స్వామి ఎవరింటికి వెళ్ళరు, నేను కాదు అక్కడికి వచ్చేది, శ్రీపాద శ్రీవల్లభుడు మీ ఇంటికి వస్తున్నాడు. నేను అనేది శూన్యము. అంతే, స్వామి ఎవరింటికి పంపితే వాళ్ళ ఇంటికి మాత్రమే మనం వెళ్తాం. ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నటువంటి పాదుకలు ఏవైతే ఉన్నాయో ఔదంబర వృక్షం నుంచి చేసినటువంటి ఇది నుంచి ఆ స్టెమ్ నుంచి చేసింది పాదుకల్ని తీసుకురావటం జరుగుతుంది. మీ ఇంట్లో చక్కగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకుని ఎటువంటి ఈది బాధలున్నా కూడా పటాపంచలైపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వామి వచ్చారు మీ ఇంటికి అంటేనే ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉంది ఈ పూజ తర్వాత అని మీరే చెప్తారు మాకు. ఖచ్చితంగా. మరి అలాగా మరి మీ ఇంట్లో కూడా మీరు సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించినటువంటి పారాయణ చేయించుకోవాలి, స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు లత గారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, ఈసారి కూడా మీ సంకల్పం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది అవుతుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ కృతజ్ఞతలక్క. థ్యాంక్ యూ పద్మిని. శ్రీపాద శ్రీవల్లభుడి దయతో ప్రతి ఇంట్లో ఎవరైతే దత్త భక్తులు స్వామి మా ఇంటికి రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరి ఇళ్ళకి స్వామి తీసుకెళ్ళాలి, దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరగాలి నీ సహకారంతో అని కోరుకుంటున్నా. తప్పకుండా, ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.